సో అందరికీ నమస్కారం. ఎక్కడో రోడ్డు మీద ఉన్నాను, ట్రాఫిక్ శబ్దాలు ఉన్నాయి. ఈరోజు మీకు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను. సో దాని పేరు బ్రాహ్మణ నైవేద్యం అని పెట్టారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు నచ్చింది, ప్రజెంటేషన్ నచ్చింది. సో మా ఇంట్లో వాళ్ళు కన్నమ్మ కూడా ఒకసారి టేస్ట్ చేద్దామా, చాలా ట్రెండింగ్ అవుతుంది, పదార్థాలు బాగున్నాయంట, ఒకసారి రుచి చూస్తే పర్వాలేదు కదా అని అనుకొని ఈరోజు సాయంత్రం నేను, రంజిత్, మణి, టైసన్, మా అమ్మ, నాయనమ్మ, చేతన, బయటలు అందరం వచ్చాం. ప్రయోగం చేయడం తప్పలేదుగా, భోజనమేగా. వచ్చిన తర్వాత చూస్తే ఆ బండి చాలా నచ్చింది నాకు. మనం అక్కడికి వెళ్దాం. ఈ బ్రాహ్మణ నైవేద్యం అనే పేరు ఎందుకు ఆకర్షించింది, దాంతోపాటు అది పెట్టిన వ్యక్తి చాలా హంబుల్గా మాట్లాడుతున్నాడు. అతను ఎందుకు ఈ పేరు పెట్టాడు, ఎట్లా దీని వైపు అట్రాక్ట్ చేస్తున్నాడు, తర్వాత క్లీన్లీనెస్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో చాలా క్రౌడ్ కూడా వస్తుంది, చాలా ఆర్డర్స్ కూడా పంపిస్తున్నారు. సో ఎవరైనా కొత్తది చేసేటప్పుడు మనం అంగీకరించాలి. భవిష్యత్తులో నేను కూడా చిన్న టీ అమ్మాను అనుకో, ఎవరో కస్టమర్స్ కావాలి కదా, అట్లా. అయ్యా నమస్కారం. సో ఇది జస్ట్ మీ దగ్గర పెట్టుకోండి, ఇట్లా మైక్ దీనికి తగిలించుకోండి. సో ఈయననే బ్రాహ్మణ నైవేద్యం. సో బ్రాహ్మణ నైవేద్యం అని మెయిన్ ఈయన చూపి ఇట్లా చేయటరా, పర్వాలేదు. సో బ్రాహ్మణ నైవేద్యం అని ఈయననే స్టార్ట్ చేసింది. సో మీ ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాను నేను. నాకు బయట తక్కువ తింటాను యాక్చువల్లీ. దానికి కారణం ఏంటంటే అడల్టరేటెడ్ ఫుడ్, కల్తీ, లేకపోతే శ్రద్ధగా చేయకపోవడం, బిజినెస్గా చేయడం. ఎవరైనా శ్రద్ధగా ఫుడ్ చేశారను కొంచెం ఆసక్తి వస్తుంది. సో ఇక్కడికి రాగానే ఈ ప్రజెంటేషన్ నాకు చాలా నచ్చింది. నేను కూడా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఎప్పటి నుంచో ఉన్నా. ఇట్లాంటి ఒక మినిమలిస్టిక్ ఐడియానే నాకు కూడా ఉన్నది. సో ఈ బ్రాహ్మణ నైవేద్యం అని పెట్టడం వెనుక ఇన్స్టాగ్రామ్లో రన్ చేస్తున్నారు, రెస్పాన్స్ వస్తుంది, ఎలా ఉంది మీ యొక్క అంతరంగాన్ని షేర్ చేసుకోండి. యాక్చువల్లీ నా ఉద్దేశం ఏంటంటే అండి, మనకి అందరి దగ్గర డబ్బులు ఉన్నాయండి. అవును. కానీ ఆరోగ్యం అనేది ఒక్కటే మన చేతుల్లో లేదు. అవును. మన చేయి దాటిపోయింది. అవును. అంటే ఆ దాటిపోవడం కారణం కూడా మనమేనండి. మనం ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి వాటికి అలవాటు పడిపోయి మన పిల్లల్ని కూడా అలాగే అలవాటు చేసేసాం. వాళ్ళ మీద తోసేస్తున్నాం నింద. అవునండి, అవును. వాళ్ళ మీద నింద తోసేస్తాం. మనం అందించేదే అండి వాళ్ళు తినేది. వాళ్ళకి ఏం కోరికలు ఉండవు. మనం ఎలా పెంచితే వాళ్ళు అలా పెరుగుతారు. ఈరోజు మన దగ్గర సేమియా పాయసం ఉంటుందండి. అది ఇండియన్ కూల్ డ్రింక్. అచ్చా, ఓకే. బేసికల్గా అది చాలా మంది తెలియదు. ఇండియన్ కూల్ డ్రింక్. మన చిన్నప్పుడు మీకు మీకు ఇంటికి వెళ్ళగానే ఏమి ఇచ్చేవారు? మీకు సేమియా పాయసం. మనకు పండగ అయితే సేమియా పాయసం ఇచ్చేవారు. మీకు కూల్ డ్రింక్ ఎప్పుడైనా ఇచ్చేవారా? ఎప్పుడు లేదు, అసలు లేదు. ఆ కల్చర్ మనకు లేదండి. మన ఇండియన్ కల్చర్లో మనం ఎక్కడైనా ఒక సెలబ్రేషన్ అంటే, ఈ రోజున ఒక పుట్టినరోజు అంటే అందరూ థమ్స్అప్లు ఇస్తున్నారు, సేమియా పాయసం ఇవ్వాలి. ఈ ఈవినింగ్ అయితే చాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తీసుకెళ్తున్నారు. మనకి శుభ్రంగా కట్టి పొంగలి, దద్దోజనం, సేమియా పాయసం, ఉప్మా, పులిహోర ఇవన్నీ కూడా మన ఇండియన్ కల్చర్లో భాగం అండి. ఇవన్నీ ఫెస్టివల్స్లో తింటున్నాం అంటే అర్థం ఏంటండి? అంటే అంత గౌరవప్రదమైనవి, వాటికి అంత మహత్వం, అంత ఇది ఉంది కదా. అది రోజువారీ జీవితంలో మనం చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి అవాయిడ్ చేసి ఈ కాలం పిల్లలందరికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ని అందించాలనేటువంటి ఏకైక ధ్యేయంతో పెట్టిందే. అండ్ ఆల్సో 100% కాదు, 1000% కల్తీ లేనటువంటి ఫుడ్ని అందించాలనేటువంటిది నా ధ్యేయం అండి. ఓకే. నేను ఏం తింటానో అదే కస్టమర్ పెడతాను. కస్టమర్ ఏం తింటాడో అది నేను తింటాను. ఇంకోటి ఏంటంటే, కస్టమర్ ఇస్ గాడ్. కానీ తప్పు చేస్తే కస్టమర్ని కూడా నేను తిడతాను. ఏ రకంగా తిడతానంటే, నాకు పార్కింగ్ అడ్డదిడ్డంగా పెడితే ఏ మాత్రం మొహమాటం లేకుండా వాళ్ళు రావక్కర్లేదండి నా దగ్గరికి. నేను డైరెక్ట్గా చెప్పేటువంటి వీడియో రూపంలో చెప్పేది ఏంటంటే, పబ్లిక్కి నేను ఒకటే విన్నపం. పబ్లిక్ మీన్స్ నా దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్ దేవుళ్ళకి మిమ్మల్ని ఖచ్చితంగా తిడతాను. ఏ రకంగా తిడతానంటే, పార్కింగ్కి ఇబ్బంది కలిగిస్తే ఇక్కడ పార్కింగ్ ఖచ్చితంగా ప్రాపర్గా పెట్టుకుని నా దగ్గరికి రావాలి. అండ్ సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని తినాలి. ఇది రూల్. ఈ రూల్ వ్యతిరేకంగా ఎవరు వచ్చినా నా దగ్గర రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళిపోండి, మీరు రావద్దు. ఖచ్చితంగా నా దగ్గరికి అసలు దయచేసి రావద్దు. పార్కింగ్ ప్రాపర్గా పెట్టుకుంటానంటే రండి, ముందే మైండ్లో పెట్టేసుకుని రండి. ఇక్కడ నాకు ఓకే, ఇక్కడ పార్కింగ్ ప్రాపర్గా పెట్టుకోకపోతే నాకు టిఫిన్ ఇవ్వడం అనేది మీ మైండ్లో పెట్టుకోండి. అలా పెట్టుకున్న వాళ్ళు రండి, లేదంటే రావద్దు ప్లీజ్. దయచేసి అవసరం లేదు నాకు, మీ అవసరం నాకు లేదు. ఎవరికైతే డిసిప్లిన్ లేదో
ఫుడ్ మంచి ఫుడ్ కావాలనుకున్న వాళ్ళు రండి, డిసిప్లిన్ లేని వాళ్ళు వెళ్ళిపోండి ప్లీజ్. ఇది నేను మీ రూపంలో నేను చెప్పాను. బాగుంది. I like it. ఎందుకంటే ఇది నా ఒక్కడి దగ్గరే మీరు ఫాలో అవ్వడం కాదండి, ప్రతి ఒక్క చోట ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఈ రోజు మీదే అనుకున్నటువంటి ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో మనది ఒక్కరిదే కాదండి, ఇది ఆల్ పబ్లిక్ అందరిది. ఎవరికి డిస్టర్బెన్స్ కలిగించినా అది మీరు అందరికీ కలిగిస్తున్నారు. రండి. అంతకుమించి నేను ఈ బ్రాహ్మణ నైవేద్యం గురించి గొప్పగా చెప్పడానికి ఏం లేదండి. ఇంకోటి ఏంటంటే మీరు ఒకసారి ఇటు పక్క రండి, చెప్తా. ఇక్కడ మాట్లాడదాం, బాగుంది, ఎవరు డిస్టర్బ్ చేయరు. సార్ వడ ఉందా? వడ ఇవ్వండి. నేను షాక్ అవుతాను. ఇప్పుడు మీరు వంట చేస్తారని చేయిస్తున్నారు, నేనే చేస్తాను. వీటి పట్ల క్యూరియాసిటీ ఎందుకు కలిగింది? నాకు నేను పండగలు మిస్ అయ్యాను, నేను ఫ్యామిలీని మిస్ అయ్యాను. మా మదరు ఫాదరు లేరు, వారు కాలం చేశారు. సో నాకు 2018 వరకు కూడా మా అమ్మగారు కలిపి పెడితేనే నేను తినేవాడిని. 2018 నుంచి మా అమ్మగారు చనిపోయిన దగ్గర నుంచి నేను ఆకలి విలువ ఏంటన్నది నాకు తెలిసింది. అప్పటి వరకు మా అమ్మగారిని విమర్శించడం మొదలుపెట్టాను. నువ్వు సరిగ్గా చేయట్లేదమ్మా, నాకు ఓకే చెప్పండి. అసలు మనది మెంటల్ ఛానల్, మీరు ఎంత క్లియర్ ఉన్నారో నేనంత క్లియర్ ఉన్నా. 2018 వరకు కూడా మా అమ్మగారు కలిపి పెడితే తినేవాడిని. 2018 నుంచి ఇంకా నేను తిని మానేశాను. ఆల్మోస్ట్ ఇంకా పస్తులు ఉండడం మొదలుపెట్టాను. సో నాకేంటంటే నాకు పండగలు మిస్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరింటికి నన్ను ఎవరు పిలవడానికి ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బంధువులు కానీ ఎవరు లేరు, ఎవరు పిలవలేరు. నాకు ప్రతిరోజు పండగ కావాలి. అలాగే ప్రతిరోజు పండగ మిస్ అయ్యే వాళ్ళకు కూడా ప్రతిరోజు నేను పండగ ఇవ్వగలగాలి. సో నేను కూడా అందరిలాగే అందరి ఐటమ్స్ పెడితే మనం ఒకరోజు పండగ చేసుకుంటాం అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి, మనం ఏమంటాం, ఒకరోజు పుట్టినరోజు చేసుకుంటాం. ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవడం అంటే జీవితంలో ప్రతిరోజు మనకి పుట్టినరోజు కావాలి, ప్రతిరోజు దీపావళి కావాలి. ఆ రోజు ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుని ఆ రోజు మంచి బట్టలు వేసుకుని మిగిలిన రోజునంతా మనం ఏడుపు మొహంతో ఉంటే ఎంత అది కరెక్ట్ అది. సో నా ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు పండగ కావాలి, ప్రతిరోజు మంచి ఫుడ్ దొరకాలి, ప్రతిరోజు జీవితంలో ఆనందంగా ఉండాలి మనిషి. సో అదే మన ఆశయం. తర్వాత టైమింగ్స్ ఏంటి? టైమింగ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఈవినింగ్ మాత్రమే పెడుతున్నానండి. మార్నింగ్ ఎందుకు పెట్టట్లేదంటే నాకు వర్కర్స్ ప్రాబ్లం, మెయిన్గా హెల్పర్స్ నాకు ప్రాబ్లము. సో వాళ్ళు లేకపోవడం వల్ల హెల్పర్స్ ఉన్నారు, నాకు చాలామంది నన్ను అప్రోచ్ అవుతున్నారు, కానీ నా మైండ్ సెట్కి తగిన వాళ్ళు దొరకట్లేదు. నాకేంటంటే శ్రద్ధ కావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చేసేసాం, జాబ్ చేసేసాం అన్న వాళ్ళు కాకుండా, ఏదో జాబ్ చేసాం అనేటువంటి ఆలోచనతో కాకుండా, కేవలం డబ్బుల కోసం వచ్చేవాళ్ళు కాకుండా, నా మైండ్ సెట్కి తగినటువంటి వాళ్ళు నాకు కావాలి. నేను డబ్బులు ఇస్తాను, మంచి డబ్బులు ఇస్తాను, చక్కగా వాళ్ళని బాగా చూసుకుంటాను. నాకు చుట్టాలు లేరు కనుక, నాకు బంధువులు లేరు కనుక నేను వాళ్ళని నా తమ్ముళ్ళలాగే, నా అన్నలాగే, నా చెల్లెళ్ళలాగే చూసుకుంటాను. ఏ ఒక్క ఇక్కడ కూడా బాగుంది, కంటిన్యూ చేయండి. ఏ ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఆడవాళ్ళు వచ్చినా కూడానండి నా దగ్గర పనిచేస్తే వాళ్ళు ఏమి వేరే భావంతో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా డిసిప్లిన్ తోటే వస్తారు. ఇక్కడ పనిచేసే వాళ్ళకి పని తప్ప వేరే ఆలోచన ఉండదు. అందుకని ఒకవేళ ఆడవాళ్ళు పని చేసినా కూడా నిర్భయంతంగా వాళ్ళు పని చేసుకోవచ్చు. వాళ్ళ పని తప్ప వాళ్ళకి వేరే ధ్యాస లేకుండా నేను ఆ మైండ్ సెట్ వాళ్ళకి సెట్ చేశాను. వాళ్ళకి పని తప్ప ఇంకేం ఆలోచన ఉండకూడదు. ఇక్కడ నాకు కస్టమర్స్ గాడ్ అంతే, మీకు పని చెప్తే వెళ్ళిపోవచ్చు. మీరు దీన్ని అడ్డం పెట్టుకొని చక్కగా ఒక జీవన విధానాన్ని చెప్తున్నారు. అంటే మీరు అంటే ఒక యు ఆర్ టీచింగ్ లైఫ్ స్టైల్. ఓకే, మా గురువు గారు గుర్తొచ్చారు నాకు. నేను వైలిన్ నేర్పించట్లే, లైఫ్ స్టైల్ నేర్పిస్తున్నాను అన్నట్టు. అట్లా మీరు చెప్పే దాంట్లో ఫుడ్ అనేది ఒక చిన్న అంశంగా ఉండి, ఒక క్రమశిక్షణ ఉండాలి, పని తప్ప వేరే దాని గురించి ఆలోచించొద్దు, ధ్యానపూర్వకంగా పని చేయాలి, నాకు శ్రద్ధగా పనిచేసే వాళ్ళు కావాలి, నాకు కస్టమర్ కంటే డిసిప్లిన్ ముఖ్యము. ఇది నాకు పెరిఫిక్గా నచ్చింది. అసలు నాకు పని వద్దండి, పని వచ్చిన వాడు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. పని ముఖ్యం, నాకు పని నేను నేర్పించుకుంటాను. నాకు డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్ పని వస్తుంది. శ్రద్ధ ఉన్నవాడికి పని వస్తుందండి. పని వచ్చిన వాడు ఇక్కడ పని చేయలేడు. ఎందుకంటే నాకు వచ్చింది అహంకారం ఉండే వాడికి. నేను ఏదైనా చెప్పాను అనుకోండి, నాకు ఆల్రెడీ తెలుసు అంటాడు. ఆ తెలుసున్న వాడు ఎవరైతే ఉన్నారో నాకు అవసరం లేదు. నాకు తెలియకుండా ప్లేన్ బ్రెయిన్ తోటి నా దగ్గరికి వచ్చి మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను స్వామి అనేవాడు నాకు కావాలి. వాళ్ళకి నేను అడిగినంత నేను శాలరీ ఇస్తాను. మా ఫ్రెండ్ రంజిత్ ఇక్కడికి ప్లాన్ లేదు, లాక్కొచ్చా ఒకసారి వెళ్దాం రా, ఏదో క్యూరియస్గా అనిపిస్తుంది. మేము మా నాన్నమ్మ, అత్తయ్య, మా వారు, చెల్లి, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. అంటే
నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం ఎవరన్నా ఒక సరైన ఆలోచనతో ఒకటి నడపడం అనేది చాలా రేర్ అయిపోయింది. ఇతను మాట్లాడుతుంటే ఒక లైఫ్ అండర్స్టాండింగ్ చెప్తున్నట్టుంది, అది కనిపిస్తుంది కొంత. అట్లీస్ట్ అతను అనుకున్న దాంట్లో కొంత పర్సెంటేజ్ వచ్చినా ఒక గొప్ప, అసలు ఆ నీళ్ళ బాటిల్ చూడబెట్టి ఎంత బాగుంది అంటే చిన్న చిన్న విషయాల దగ్గర మనిషి యొక్క శ్రద్ధ తెలుస్తుంది. సో మనం అనుకున్న చిన్నది ఒక బిజినెస్ అని మేము ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, ఇట్లా చేయాలి. సరే ఇప్పుడు నేను చేయలేకపోయినా నేను మీరు చేస్తున్నట్టు చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను వాటర్ బాటిల్స్ పెడతానండి. నా ఫర్ డే ఇన్కమ్ మీరు అన్ఎక్స్పెక్టెడ్ వాటర్ బాటిల్స్ మీద నా ఇన్కమ్. ఎందుకంటే అండి ఇది మెయిన్ రోడ్ మీద ఉంది, ఓన్లీ వాటర్ బాటిల్స్ అమ్ముకుని నేను బతికేచ్చు. నేను ప్రజల ఆరోగ్యం ఆలోచించి అవి పెట్టాను. దానివల్ల నేను ఎంత లాస్ అవుతున్నాను, వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చి నేను లాస్ అవుతున్నాను. ఏ రకంగా అంటే మీకు ఐడియా ఉండొచ్చు, ఒక బాటిల్ మీద ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందని మీకు తెలుసు. అంటే నాకు ఇక్కడికి వచ్చే కస్టమర్స్ నన్ను ప్రాధాయపడుతుంది ఏంటంటే మీరు వాటర్ బాటిల్ పెట్టండి అంటే నేను ఆరోగ్యం ఇస్తున్నా వాళ్ళకి వద్దంటున్నారు. మీరు ఆరోగ్యం ఇచ్చినా వద్దని బాబు, మాకు కావాల్సింది మాకు ఇవ్వండి అండి. అంటే జనాలు కూడా అంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారా? ఓరే బాబు మీకోసం నేను ఇంత ఇన్కమ్ వదిలేసుకుని మీకోసం నేను ఆలోచిస్తుంటే ఇంత పిచ్చు లేదండి. మేము కారులో తింటామండి, మాకు వాటర్ బాటిల్ కావాలి. సరే ఆ వాటర్ బాటిల్ మీరు తింటారు కదా, ఎక్కడ పాడేస్తారు? నీకు నిజంగానే నువ్వు తింటున్నావు, అది తీసుకొచ్చి డస్ట్బిన్లో పాడేసే వాళ్ళకైతే నేను వాటర్ బాటిల్ నేనే సర్వ్ చేస్తాను తీసుకెళ్ళి. కానండి తాగేస్తారండి, ఇలా పాడేస్తారు. మీరు నేను ఏ విధంగా అయితే చిన్న బిజినెస్ రన్ చేద్దాం అనుకున్నానో అది వేరే నోటి ద్వారా విన్నా ఈరోజు. ఐఎమ్ ట్రెమెండస్లీ సాటిస్ఫైడ్. ఫస్ట్. రెండోది, మీకు ఈయన మాట్లాడుతుంటే ఎవరు గుర్తొస్తున్నారు? కాదు నాన్న, మాట తీరు దిలీప్ గారు, అరుణాచలం దిలీప్, సేమ్ డిట్టో డిట్టో. ఈవెన్ నేను అరుణాచలం వెళ్ళినప్పుడు ఇది రీల్ చూసాము, వచ్చాక వద్దామని అనుకొని ప్లాన్ చేసుకొని వచ్చాము. ఒక 4-5 days క్రితమే నాకు చెప్పింది, ఒక రాత్రి వెళ్ళాలి మనం అంటే, నువ్వు రా వెంటనే వెళ్ళిపోదామని నేను ముందే ప్లాన్ చేసుకున్నా. నీకు నచ్చిన ఫుడ్ ఏదైనా పెట్టామని తింటా? అయ్యో అంటే నేను ఒక మాట చెప్తానండి, ఇది చాలా బోరింగ్ ఉంటుంది ఈ మాట. సాధారణంగా ఎవరికైనా చాలా మరి ఎబ్బెట్టిగా ఉంటుంది. నేను ఏ ఐటెం చేసినండి ఒకే తీరుతో ఆలోచిస్తాను. అంటే భగవంతుడికి ఏ విధంగా నైవేద్యం పెడతాను నాకు అర్థమైంది. అదే ఇది అంటే ఐటమ్ అని అనగానే ఏమవుతుందంటే అండి వేరే ఐటమ్స్ అట్లా అనుకోవట్లే. అట్లే సేమియా పాయసం నా ఇష్టం పెట్టండి. చాలా బాగుంది. మనం బిజినెస్ చేస్తే ఎట్లా చేయాలనో ఒక చిన్న ఒక ఏమంటారు ఇది ప్రోటోటైప్ ఇది అట్లా. నువ్వు తినవా ఈరోజు ఇంత మంచి భోజనం? సేమియా ఫాస్ట్ ఇవ్వండి. వీడియో అయిపోయిన తర్వాత నేను వేస్తాను. సూపర్. మీరు అంటే ఇది యాక్చువల్లీ మనం సేమియా పాయసం అండి. ఇది పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడికైనా టిఫిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీకు కూల్ డ్రింక్ అనేది చిన్నపిల్లకి అలవాటు చేస్తాం. మన ఇండియన్ కూల్ డ్రింక్ అండి ఇది. సో ఇది ఎక్సలెంట్. నాకు నీ థాట్ ప్రాసెస్ నచ్చిందబ్బా. చాలా రోజుల తర్వాత ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఇట్స్ నాట్ ద ఫుడ్, దాని వెనుకున్న వ్యక్తి, అతని థాట్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రామకృష్ణ మిషన్ ఉందంటే వివేకానంద ఉన్నాడు వెనక. అట్లా మీరు ఈ థాట్ ప్రాసెస్ వదిలిపెట్టకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని వదిలిపెట్టదు, కంటిన్యూ అవుతుంది. మీరు జస్ట్ ఈ థాట్ ప్రాసెస్ని మీ ఇప్పుడు చెప్పిన ఈ 5-6 విషయాలు ఏదైతే డిసిప్లిన్ అంటున్నారో, లేదా ఫుడ్ పట్ల నేను అన్ని శ్రద్ధగా చేస్తున్నాను అంటారు, ఒక ఆధ్యాత్మిక కోణం కనిపిస్తున్నది. అది నాకు అర్థమవుతుంది. ఇట్ ఇస్ నాట్ జస్ట్ బిజినెస్. నేను ఒకటే చెప్తానండి, నా దగ్గరికి రండి రాకపోండి, నాకు ఉండేటువంటి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఈ పబ్లిక్ అండి. ఎందుకంటే నేను ఒంటరి ఈ భూమి మీద. నాకున్న ఏకైక ఒక బంధువు ఎవరైతే ఉన్నారో మా లియో అండి, మా డాగ్, మా చిన్న డాగ్ ఉంది. 7 years నుంచి నా దగ్గర ఉంటుంది. మా అమ్మగారు చనిపోయినప్పటి నుంచి నా దగ్గర. ఆ డాగ్ తప్ప నాకంటూ సొంత వాళ్ళు ఎవరు లేరు. సో నేను మిమ్మల్ని నా ఫ్రెండ్స్ అనుకుంటున్నాను, మిమ్మల్ని నా రిలేటివ్స్ అనుకుంటున్నాను, మిమ్మల్ని నా ఇంకేమైనా అనుకోండి, ఏదైనా అనుకోండి, మీరు నా వాళ్ళు. నేను చాలామంది నా దగ్గర కంప్లైంట్ ఏంటి, మీరు ఎందుకంటే అంత హార్ష్గా మాట్లాడతారంటారు. నేను హార్ష్గా మాట్లాడడానికి కారణం ఇక్కడ పబ్లిక్ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ వేస్తారు, నాకు కోపం వచ్చేస్తుందండి. ఎందుకంటే నేను అనుకున్న ఆలోచనలకి మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. పోలీసులు వస్తారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు వస్తారు, వేరే వెహికల్ వస్తుంది, వెనక అడ్డుపడుతుంది. వాళ్ళకి అవన్నీ తెలియదు కదండి. 5 నిమిషాలు సెకండ్ అంటారు, ఇక్కడే పెట్టుకుని ఇలా తినేస్తారు.
అది ఎంతమందికి ప్రాబ్లం అండి. నేను ఖచ్చితంగా తిట్టేస్తానండి, అందులో మొహమాటం లేదు. నేను తిట్టడానికి గల రీజను మీ మీద ద్వేషం కాదు, నాకు పబ్లిక్కి ఇబ్బంది కలిగించే అంశం నన్నైనా సరే మీకు తిట్టే రైట్స్ ఉన్నాయి. నా ఫుడ్ బాగాలేదా హ్యాపీగా ఒరే చెత్తనా కొడక ఈ ఫుడ్ బాగాలేదని మీరు హ్యాపీగా తిట్టండి. ఆ వర్డ్ కూడా మీరు హ్యాపీగా నన్ను ఏ చెత్తనా కొడక అన్నా కూడా ఓకే నేను రిసీవ్ చేసుకుంటాను. మీరు బాగుంది చెత్తనా కొడక అనండి, హ్యాపీకి దాన్ని కూడా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకు చెప్తున్నాను లేదని జోక్గా సీరియస్ చెప్తున్నాను. ఇలాగే మాట్లాడారు. నేను నన్ను తిట్టండి అంటున్నాను ఎప్పుడు ఫుడ్ బాగోపోతే. మీకు రైట్ నేను ఎప్పుడు ఇస్తానంటే నా ఫుడ్ బాగాలేనప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు, మీకు మంచి ఫుడ్ నేను ఇవ్వకపోతే తిట్టే రైట్స్ 100% బాగా మాట్లాడుతున్నాడు. 100% ఉంది. అండ్ పబ్లిక్కి లేకపోతే ఎవరికి ఉంటాయండి? మీరు సినిమాకి వెళ్తున్నారు, బాగోపోతే తిట్టే రైట్స్ మీకు ఉన్నాయి రైట్. ఇంకో వేరే ఎక్కడికి వెళ్తున్నారో మీకు బాగాలేకపోతే బాగాలేదు. మరి ఫుడ్ విషయంలో మాత్రమే నాకు బాగోపోతే బాగాలేదనే రైట్ ఎందుకు ఉండదు? ఆబ్వియస్లీ 100% ఉంటుంది. దానికి నేను ఎందుకు టెన్షన్ పడాలి? నేను నేర్చుకునే దశలో ఉన్నాను. ఆ ప్రాసెస్లో తప్పులు అనేవి జరుగుతాయి. ప్రతిరోజు అద్భుతంగా ఉండడానికి నేను 400-500 మందికి నేను ఎక్కడ ఉండగలనండి? ప్రతిరోజు నా దగ్గర ఈ టేస్ట్ రాదు, సరే నేర్చుకుంటానండి. ఆ ప్రాసెస్లో ఉన్నాను నేను. పోనీ ఒక 10 రోజులు నన్ను తిట్టండి, ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? 20 రోజులు ఉన్నాయి కదా, 20 రోజులు బాగా చేస్తున్నాను కదా. మీరు ఈ 20 రోజులు వదిలేసేసి ఈ 10 రోజులు పట్టుకుని మళ్ళీ ఎప్పుడో వచ్చి దాన్నే మీరు మైండ్లో పెట్టుకోకూడదు కదా. బాగుంది, అమేజింగ్. మీరు శుద్ధత ఈ బ్రాహ్మణ నైవేద్యం అని పెట్టడం, ఈ పేరు మీకు ఇంకోటి చెప్తానండి. ఈరోజు చట్నీలో కొద్ది నీళ్ళు కలిసాయి, అది అనుకోకుండా కొద్ది నీళ్ళు పడ్డాయి. దాన్ని వెంటనే నేను సరి చేసుకున్నాను. కానీ నేను సరి చేసే గ్యాప్లో ఒక 15 మంది తిన్నారు. అంటే ఈ 15 ఇప్పుడు తిన్నటువంటి ఇంకొక 400 మంది 300 మందికి వాళ్ళు సాటిస్ఫై. ఈ 15 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్సాటిస్ఫై కదా. సో వాళ్ళ దృష్టిలో ఏంటి, ఈ రోజు మొత్తం నేను నీళ్ళు కలిపాను భ్రమలో ఉంటారు ఉంటుంది కదా. సో నేను వెంటనే సరి చేసుకునే గ్యాప్ కూడా, అంటే తప్పును కూడా సరి చేసుకునే గ్యాప్ ఎవరు ఇవ్వట్లే. వెంటనే ఎవరో అంటే ఈ రోజుల్లో ఈజీగా ఒక మనిషిని జడ్జ్ చేయడం చాలా ఈజీ అయిపోయిందండి. అది కొద్దిగా తగ్గించుకోండి. మనం ఆవేశాలు కోపాలు అందరికీ ఉంటాయి, అందరూ తిట్టే రైట్స్ ఉంటాయి, అందరికీ పొగిడే రైట్స్ కూడా ఉంటాయి. మీరు తిట్టిన వాడే మళ్ళీ ఇంకోసారి వచ్చి సెకండ్ టైం కూడా నాకు ఛాన్స్ ఇవ్వాలి. ఈరోజు మీరు తిట్టే మీకు రైట్స్ నేను ఇచ్చే కదా, ఇంకొక 1 రోజులు 4 రోజుల తర్వాత రండి, ఆ రోజు కూడా సేమ్ టేస్ట్ ఉంది అనుకోండి, ఒరే చెత్తనోడక నేను 1 వారం రోజుల క్రితం వచ్చాను ఇదే టేస్ట్ ఉంది అంటే నువ్వు ఇంకా మారలేదు అలాగే ఉన్నావు అని అప్పుడు తిట్టండి. మళ్ళీ 1 వారం రోజుల తర్వాత వచ్చారు కదా, ఇప్పుడు బాగుంది అంటే ఆ రోజు బాగలేదు, ఓకే ఈ రోజు మారావా సూపర్, మళ్ళీ పొగడండి. మీకు తిట్టే రైట్స్ ఉన్నా పొగిడే రైట్స్ లేవా? నేను మారానో లేదంటే నేను ఎలా ఉన్నానో కూడా నాకు తెలియదమ్మా. మా అమ్మగారు నాకు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, హానెస్ట్గా మాట్లాడు, నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎలా నాకు ఆల్మోస్ట్ నా దగ్గర ఎవరు లేరు. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను. నా ఫిలాసఫీ ఏంటంటే, మనం భూమి మీద ఒకళ్ళగా వస్తాం ఒకళ్ళమే పోతాం అమ్మా. ఎంతమందిని మనతో పాటు తీసుకెళ్తామంటే వాళ్ళందరూ మంచితో తీసుకెళ్తాం తప్ప చేయబట్టుకుని అయితే తీసుకెళ్ళాం. నేను బ్రాహ్మణ నైవేద్యం అనేది ఎక్కువ కాలం ఉండదమ్మా, నేను ఇది గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే మంచి ఫుడ్ని ఎవరు కూడా ఎక్కువ కాలం ఉంచరు. ఎందుకు చెప్తాను, ఇప్పటికీ నాకు ఎంత ప్రెషర్ ఉందంటే వేరే చోట్ల నుంచి వేరే పేర్లు వద్దు, అనవసరమైన కాంట్రవర్సీ అవుతుంది. ప్రతి వాళ్ళు నన్ను ఇక్కడ తీయించేవాళ్ళని, బ్రాహ్మణ నైవేద్యం తీయించేవాళ్ళని ఎంతో ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళు స్వాగతిస్తున్నాను. నేను ఎవరైతే నన్ను తీయించే వాళ్ళని వస్తున్నారో వాళ్ళందరికీ ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే, నేను ఎప్పటికైనా వెళ్ళిపోవడం రెడీగా ఉన్నాను. బట్ దానివల్ల నష్టపోయేది ఎవరు తెలుసా అండి? మీ తరాలు, మీ నెక్స్ట్ జనరేషన్, మీ తరాలని ఎందుకంటున్నానంటే, నాకు పెళ్లి కాలేదమ్మా, నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు, బ్రహ్మచారిని కనుక. సో మీ తరాలు ఏవైతే ఉన్నా వాళ్ళు మంచి ఫుడ్కి దూరం అవుతారు. నా ఇదేముందమ్మా, ఈ రోజు నన్ను ఏ లారీ వచ్చి ఏదో వచ్చి గుద్ది పడదొప్పింది చచ్చిపోతాను, ఐ హ్యాపీ. బ్రాహ్మణ నైవేద్యం మాత్రం ఆగకూడదమ్మా. మంచి ఫుడ్ వేరే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు నడుపుకుంటారు, ఇంకొకళ్ళు ఉంటారు వాళ్ళు నడుపుకుంటారు, వాళ్ళు ఆపరు. ఎంతమందిని మీరు ఆపగలరు? స్టార్ట్ అవుతుంది. నన్ను ఆపితే ఆపారు కానీ దీన్ని ఆపలేరు. బాగుంది, నన్ను ఆపండి, వేరే వాళ్ళని ఆపలేరని చెప్తున్నాను. ఇది ఓపెన్ ఛాలెంజ్, ఎవరైతే నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది కామన్లే, అంటే మనం రోడ్డు మీద ఉన్నప్పుడు కాంపిటీటర్స్ ఉంటారు. నేను పబ్లిక్ ఇబ్బంది లేకుండా, పోలీసులకు ఇబ్బంది లేకుండా, అండ్ వ్యవస్థకి ఇబ్బంది లేకుండా
విత్ ప్రూఫ్ తోటి, విత్ అన్ని డాక్యుమెంట్స్ తోటి, ఫుడ్ లైసెన్స్తో సహా ప్రతి ఒక్కటి, అండ్ లీగల్గా రిజిస్ట్రేషన్, బ్రాండ్ రిజిస్ట్రేషన్, లోగో రిజిస్ట్రేషన్ అన్నీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year నుంచి నేను ఈ ప్రాసెస్ చేసిన తర్వాత దీంట్లో దిగా. ఎవరైనా బిజినెస్ ముందు ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అన్నీ చేసుకుంటారు. నేను అన్నీ కొనేసుకుని, నా దగ్గర డబ్బులు లేకపోయినా కొనేసుకుని, నెమ్మది కొనేసుకుని అప్పుడు దిగాను. 1 year పాటు ఫ్రీగా ఫుడ్ సర్వ్ చేశాను. అన్ని అంటే ఎక్స్పెరిమెంట్ అంటే జనాలు ఆరోగ్యంతో ఆడుకోవడం కాదు, ఎక్స్పెరిమెంట్. సో బాగుందా ఫస్ట్ అడగడం, వాళ్ళు బాగుంది అన్న ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత నేను ఇది స్టార్ట్ చేయడం, అంతే తప్ప ఏదో ఆవేశపడిపోయి నేను ఈ రాత్రి బ్రాహ్మణ నైవేద్యం పెట్టేసి దొరికింది పెట్టేద్దామని స్టార్ట్ చేయలేదు. దీని కథ వేరే ఉందండి. ఎంత లాస్ అయ్యాను నేను. ఆల్మోస్ట్ 1 year పాటు ఫుడ్ సర్వ్ చేయడం అంటే మీరు ఒకసారి అంచనేయండి. ఆల్మోస్ట్ నేను ఒక 20 పెళ్ళిళ్ళు చేసినట్టు. 20 మంది ఫ్యామిలీస్కి 20 మందికి పెళ్ళిళ్ళు చేస్తే బాగుంది. 1 year పాటు. ఇది నట్షెల్. మీరు ఎన్ని చెప్పినా కొన్ని స్టేట్మెంట్స్లో ఒక గ్రిప్ దొరికింది. అంటే ఇప్పుడు మీరు ఇంకో గంట సేపు చెప్పినా మూల నుంచి పక్కకు జరగకుండా చెప్తున్నారు. అందుకని ఇది నేను ఒక రేర్ కాన్సిక్వెన్స్గానే చూస్తున్నా. సో ఇది కొనసాగుతుందా అంత పక్కన పెడితే ఒక మంచి థాట్ ప్రాసెస్ దీని బ్యాక్ సైడ్లో ఉందన్నది 100%. ఓకే. అయ్యో లేదు చూసా కానీ హ్యాపీ. బేటా ఇట్లా వస్తే వీళ్ళు కంక్లూడ్ ఇట్లనే పొంగల ఒకటా. సో అయ్యా మనం కంక్లూడ్ చేద్దాం. సో నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అలా అంటే మీ యొక్క ఆలోచన విధానం దీని వెనక ఉంది, మంచిగా ఉంది అది. ఇంకోటి ఎక్కడ నాకు కన్ఫ్యూజన్ కనపడలే, సర్టెన్ క్లారిటీ అన్ని విషయాల్లో కూడా. అఫ్కోర్స్ ఓకేనా. ఇంకోటి నేను యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఇప్పుడు చూడండి, వీళ్ళంతా తింటున్నారు, తిన్న తర్వాత డబ్బులు ఇస్తున్నారు. ఇలాంటి లొకేషన్లో ఎవరైనా సరే తిన్న తర్వాత నువ్వు డబ్బులు ఇవ్వైనా అంత ధైర్యం ఉంటుంది అంటే నేను అంటున్నది ఆఫ్టర్ 10 years చాలా మారుతాయి ఒకవేళ ఇది కొనసాగితే. అందుకని ఆ దూరదృష్టితో ఆలోచిద్దాం. ఇర్రెలవెంట్ డబ్బులు తీసుకొని ఫుడ్ పెట్టండి, అదంతా ఇర్రెలవెంట్. నేను కాదండి, నేను ప్రజల మీద ఎంత అది ఇండస్ట్రియల్ గా అట్లా ఉంటది. అన్ని ఇట్లనే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడే ఒక 20,000 మంది వచ్చారనుకోండి, అప్పుడు యూ హ్యావ్ టు డూ ఇట్. అప్పుడు ఫ్రాడ్ జరుగుతుంది, రూల్స్ మారుతాయి. సో అది ఇర్రెలవెంట్, వదిలేయండి. అంటే ప్రతిదీ మనం గ్లోరిఫై చేస్తున్నాం. నా నచ్చిన అంశం ఏంది, మీరు ఒక బలమైన థాట్ ప్రాసెస్ని కలిగి ఒక స్పష్టమైన అవగాహనతో ఫుడ్ పట్ల మీకున్న ఒక డీప్ రూటెడ్ అండర్స్టాండింగ్ ఉంది, తర్వాత మదర్స్ లవ్ ఉంది, తర్వాత నాకు ఎవరు లేరు కాబట్టి నా కస్టమర్స్ని నా ఫ్యామిలీ మెంబర్స్గా భావిస్తున్నాను అనడం బాగుంది. తర్వాత కూల్ డ్రింక్స్ అంతా చెత్త, ఇది మన భారతీయ చల్లని ఔషధం అని చెప్పడం బాగుంది. దాని తర్వాత నేను ఏది ఏమైనా నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తానడం బాగుంది. వాటర్ బాటిల్స్ నేను సేల్ చేయను, లాభం వచ్చినా కూడా నేను రాగి దాంట్లోనే పెడుతున్నాను. అయినా ప్రజలకు ఆరోగ్యం అంటే ఇష్టం లేదు, దే వాంట్ టు ఈట్ ఇన్ ద కార్స్ అని చెప్పడం బాగుంది. అన్నిటికంటే మించి నాకు డిసిప్లిన్ ఇంపార్టెంట్ కస్టమర్ కంటే అని చెప్పడం బాగుంది. తర్వాత నా దగ్గర వచ్చే వాళ్ళకి వర్క్ ఉన్న వాళ్ళు అవసరం లేదు, మామూలు వ్యక్తి కన్నా శ్రద్ధ నేర్పించి అతన్ని ట్యూన్ చేసుకొని నేను నేర్చుకుంటాను అన్నది బాగుంది. ఇదంతా ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినది మీరు చెప్పేది. సో దానికి పని జోడించడం వల్ల ఒక అందం వచ్చింది. అందుకని అపార్ట్ ఫ్రమ్ ద ఫుడ్ మీరు చాలా బాగున్నారు. అంటే మీరు చెప్తుంటే నేనే చాలాసార్లు అట్లే మాట్లాడతాను, నేను అలాగే పనిచేస్తాను. అది విషయం ఒకటే, 2 వ్యక్తుల నుంచి వచ్చినట్టు ఉంది. అందుకే నేను ఊరికే వింటూ తింటున్నా, నా దగ్గర చెప్పడానికి ఏం లేదు అట్లా. అందుకని దిస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. అంటే నాతో నేను మాట్లాడుకున్నట్టు. సరే, మన కాలం చాలా విషయాలు మార్చేస్తుంది. మంచి ఆనెస్టీగా స్టార్ట్ అయినవి కూడా కాలం ప్రభావానికి విద్యమాలుగా మారిపోయినాయి, కరప్ట్ అయిపోయినాయి. సో మీరు మీ యొక్క ఈ ఇంటిగ్రిటీని మిస్ కాకుండా ఉంటే ఈ ప్రపంచానికి కొంత మంచి ఆహారం దొరుకుతుంది. కొందరు అట్లా పోతూ అరే నెలకు ఒకసారి నైవేద్యంలో తిందాను రా బాబు, అమ్మ దగ్గర తిన్నట్టు ఉంటుంది అన్న భావన. సో మీరు జస్ట్ ఒక ఫుడ్ని ఆఫర్ చేయకుండా ఒక భగవంతునికి నైవేద్యంగా ఆఫర్ చేసుకున్నట్టు కస్టమర్ని గాడ్ అనుకొని పెట్టిన థాట్ ప్రాసెస్ చాలా బలంగా ఉంది. ఐ ట్రూలీ ఎంజాయ్. మళ్ళీ ఈసారి నేను మాటల్లో బట్టి చక్కగా తినలే, నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ ఫుల్గా తింటా. సో మా అమ్మాయి తీస్తుంది, ఇది అయిపోయిన తర్వాత మా అమ్మాయి తింటుంది, ఆ తర్వాత మేము బయలుదేరుతాం. సో ఇక్కడి నుంచే మీకున్న క్లారిటీకి నేను బో డౌన్. దీన్ని మెయింటైన్ చేయి స్వామి. తప్పకుండా మనం అంటే నువ్వు చెప్పింది నేను చెవుల వరకే విన్నా, అది నిజమా కాదో నాకు తెలియదు. కానీ అది నిజమైతే ఒక అద్భుతం జరుగుతున్నట్టే. మీకు ఇప్పటివరకు మీ కళ్ళతో చూసినంత వరకు
టేస్ట్ విషయంలో కానీ లేదంటే నేను ఈ ట్రాఫిక్ విషయంలో కానీ నేను తీసుకునేటువంటి శ్రద్ధ మీకు ఏమనిపించింది? మీ ఒపీనియన్. నాకు నచ్చింది. మీరు అంటే ఎవ్రీ సెకండ్ కాన్షియస్నెస్ నుండి చేశాను ఇప్పుడే. ఐకానిక్ ఐటమ్ ఇక్కడ పాయసం చేశాను ఇప్పుడే. అంటే మీరు ఎవ్రీ సెకండ్ ఒక ఎరుకలో ఉండి మీ పనిలో ఉన్నారు, అది మాకు కనబడి. సో మొత్తం రోజుకి ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు? ఇక్కడ 400-500 మంది వస్తారండి. యాక్చువల్లీ ఈ ప్లేస్కి అంత మంది క్రౌడ్ రావడం కొద్దిగా కష్టమే, బేసిక్గా రాకూడదు, బట్ వస్తున్నారు. తర్వాత అభిమానంతో వస్తున్నారు. త్వరలో ఎక్స్పెక్ట్ చేస్తావా? ఖచ్చితంగా చేస్తానండి, కానీ నా ఆలోచన తగ్గినటువంటి వాళ్ళు పిల్లలు రావాలండి. వాళ్ళు దీన్నే ఎక్స్పెండ్ చేయడం ఉంటుంది. ఇప్పుడు ఇంకా ప్లేస్ ఉంది ఉందండి, దీన్ని ఇంకంతకంటే చేయలేము మోస్ట్లీ. ఇది తర్వాత ఈ బండి ఎక్కడ చేయించారు? ఇది తమిళనాడులో చేయించానండి. ఎంత పడింది? నేను కూడా చేతుకున్నాను అనుకుంటున్నాను. ఇది నేను కొద్దిగా ఎక్కువ పెట్టేశాను. బేసిక్గా ఇది 4.5 లక్షలు అయింది. ఓకే. మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి ఒక 50,000. ఓన్లీ బండి వరకు? ఓన్లీ బండి వరకు. ఓకే. అవన్నీ కూడా నేను అంటే కరెంట్ అంతా ఉంది కదా మరి? దీనికి ఉంటుంది. అదే కంప్లీట్ ఇన్బిల్ట్ స్మాల్ హౌస్ అది. అవునండి. అందుకని ఆ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది. మామూలుగా తోపుడు బండికి ఇప్పుడు 50,000 అవుతుంది. లేదు, ఇది మనం నేను నా ఐడియాతో కొన్ని వాటర్ దివా పర్లేదు, మీరు ఉండండి సార్. వాటర్ ఇగో వాటర్ ఇస్తున్నాడు మీకు. కాదు యూట్యూబ్. ఇగో బాగుంది కదా. బుక్స్ చదివే అలవాటు ఉందండి? బుక్స్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అసలు టైం లేదు చదవడానికి. అంటే అంత మంచి బుక్స్ ఇప్పుడు ఏమున్నాయి? చదవాల్సినవన్నీ చదివేశాను. ఇప్పుడు వచ్చే బుక్స్ ఏమి చదవడానికి ఏం లేదు. అలానే గొప్ప అంటే తక్కువ అండి, మళ్ళీ అబద్ధం కూడా చెప్పకూడదు, తక్కువే చదివిన వరకు మాత్రం చాలా తక్కువ చదివాను. మెయిన్గా నేను చదివిన ది బెస్ట్ బుక్ ఏంటంటే పెద్ద బాల శిక్షణ మించినటువంటి బుక్ లేదండి. ఇండియన్ కాదండి, వరల్డ్లో పెద్ద బాల శిక్షణ మించినటువంటి బుక్ నేనైతే ఇంతవరకు చూడలేదు. అందరూ భగవద్గీత, రామాయణం, మహాభారతం అని అంటారు కానండి, ఆ మహాభారతం, రామాయణం అన్నీ కలిపినటువంటి ఒకే ఒక బుక్ పెద్ద బాల శిక్షణ. ఇవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. ఇప్పుడు మరి సెపరేట్గా మనం భారతం కొనొద్దు, భాగవతం కొనొద్దు, రామాయణం కొనొద్దు. మాట చెప్పనా? ఇప్పుడు మీరు పుస్తకాలు చదవలేదు అన్నారు కాబట్టి వాటి గురించి వ్యాఖ్య వదిలేద్దాం. అలా అంటారు. అంటే మనకు చదవనప్పుడు ఎందుకు అనవసరంగా పెద్ద పుస్తకాలను లెక్కలోకి తీసుకోవడం? నేను అంటుంది ఇప్పుడు అన్ని బుక్స్ దీంట్లో ఉన్నాయంటారు. ఇప్పుడు అవి చదివితే కదా ఇవి ఉన్నాయో లేదా తెలిసేది. ఓకే, అట్లా. సో మంచి మాట చెప్పారు. సో అది ఈరోజు నీ పేరు అడగా మీరు చెప్పలేదు. సతీష్ శర్మ అండి. సతీష్ శర్మ. సో సతీష్ శర్మ గారితో ఇంటర్వ్యూ అనను, ఒక హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ లాగా. టుడే ఐఎమ్ మోర్ ఆఫ్ లిజనర్. నాకు నచ్చింది. అంటే ఐఎమ్ కన్విన్స్డ్ విత్ వాట్స్ ఎవర్ హీ సెడ్. అంతే. తర్వాత ఆ పేరు కూడా చాలా బాగా నచ్చింది, బ్రాహ్మణ నైవేద్యం. అది ఒక చిన్న క్లారిటీ చెప్పండి. చాలా మంది ఇక్కడ అది కుల ప్రస్తావన ఎందుకు అనేది ఒక పాయింట్ ఉంటుంది. బేసిక్గా క్వశ్చన్ అది సాధారణంగా నేను పెట్టక ముందే నాకు చాలా మంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, పెద్దవాళ్ళు, అది కూడా చిన్నవాళ్ళు కూడా కాదు, ఒక హై రేంజ్లో ఉన్నవాళ్ళు నాతో అన్నమాట, శర్మ నీ దగ్గర బ్యాక్గ్రౌండ్ లేదు, నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు రేపు పొద్దున ఏదైనా రిస్క్లో పడితే ఎవడ నిన్ను సేవ్ చేయడానికి కూడా ఎవడు లేడు, నువ్వు ఒక బ్రాండ్ పెట్టుకుంటున్నావు, ఆ బ్రాండ్ నీకు మైనస్ అవుతుంది, ఆ బ్రాండ్ నీ దగ్గరికి ఎవరిని దూరం చేస్తుంది అనేది చాలామంది సలహాలు ఇచ్చారు. బట్ నా మైండ్లో ఉన్నటువంటిది నేను ఆచరిస్తుంది వాళ్ళకి ఒకటే చెప్పాను, ఏంటంటే బ్రాహ్మణ నైవేద్యం మీన్స్ నేను ఒక బ్రాహ్మణ, నేను రోజు భగవంతుడికి నైవేద్యం పెడతాను, ఆ నైవేద్యమే బ్రాహ్మణ నైవేద్యం. నేను కులం మీన్స్ చాలామంది ఏంటంటే బ్రాహ్మణ అంటే అదేదో ఒక కుల వ్యవస్థ అనుకుంటారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రాహ్మణ అవ్వచ్చండి. మీకు శ్రీశైలంలో వేరే కులస్తులు ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు, వాళ్ళు పురోహితం చేస్తున్నారండి, వాళ్ళు జన్యం వేసుకున్నారు. బ్రాహ్మణత్వం అనేది ఒక కులం కాదు, మతం కాదండి. ఇది చాలామంది అపోహ. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా వరకు నేను రోజు సంధ్యావందనం కానీ గాయత్రి కానీ చేయకుండా ఉండి, లేదంటే నేను ఏదైతే నియమాలు ఉన్నాయో అవి పాటించకుండా ఉంటే నేను ఆ రోజు నుంచి బ్రాహ్మణ్ కాదు. అదేదో ఒక ట్యాగ్ లైన్, బ్రాహ్మణ్ అంటే వీడు ఖచ్చితంగా బ్రాహ్మణ కులంలో పుడితే వాడు బ్రాహ్మణుడు అని అందరూ అనుకుంటున్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఎవడూ బ్రాహ్మణుడు కాదు. ఆచార వ్యవహారాలు ఎవరైతే పాటిస్తారో, ఆ సాంప్రదాయాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళు వేరే కులంలో పుట్టి వాళ్ళు పాటించినా కూడా వాళ్ళే బ్రాహ్మణులు.
అంతే తప్ప బ్రాహ్మణ అనేది కులం కాదు, మతం కాదు. ఇది అసలు ఆ భ్రమ తీసేయండి. ఫ్యూచర్లో అసలు బ్రాహ్మణత్వం లేదు. నేనైతే ఒక మాట గుర్తొస్తుంది. ఓషో ఒకసారి ఏమన్నాడంటే, ఐ హ్యావ్ సీన్ వెరీ ఫ్యూ బ్రాహ్మిన్స్, అంటే బ్రాహ్మణ్ అంటే హూ రియలైజ్ ది బ్రహ్మ విదిన్. అట్లా నేను చూసిన బ్రాహ్మణులు ఐన్స్టీన్ ఒకడని చెప్పాడు. ఇది ఓషో చెప్పిన మాట. అంటే ఒరిజినల్ మీనింగ్ అది. కులంలో పుట్టినంత మాత్రం బ్రాహ్మణులు అయిపోతావా? అది కాదు. నేను ఎన్నోసార్లు నేను ఫీల్ అవుతా ఉన్నా. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, పండిత పుత్ర పరమసుంఠ అనే ఒక వర్డ్ ఉందండి, మీకు తెలుసో తెలీదో. మా నాన్నగారికి చాలా భాషలు వచ్చు, నాకు తిరిగేసరికి రాదు. మా నాన్నగారు మాట్లాడుతుంటే వినాలనిపించేది. మా నాన్నగారు రాస్తుంటే ఏదో పుస్తకాల నుంచి కాపీ కొట్టారా అన్నట్టు. మా నాన్నగారు అది చూస్తుంటే అది నిజంగా చదివి అది రాశారంటే ఎవరు నమ్మేవారు కాదు. అంత జ్ఞానం ఉన్న వ్యక్తికి నేను పుట్టానా అని, నేను బ్రాహ్మణ్ కాదని నేను ఎన్ని సందర్భాల్లో ఫీల్ అయ్యాను. అంటే మా బుచ్చారెడ్డి గారు చెప్పిన జోక్ గుర్తొస్తుంది. సార్ మీ పిల్లల గురించి చెప్పండి అంటే, మా పిల్లలు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళని పండితుల్ని చేశారయ్యా. అంటే వాళ్ళు శుంఠలని చెప్పకుండా అట్లా మీ ఫాదర్ని పోడగండి. మీరు బాగానే ఉన్నారు, ఆయన బాగానే ఉన్నారు అంటే నేను నా ఒపీనియన్. ఇక్కడ ఎవడు శుంఠ లేడు, ఎవడు పండితుడు కాదు. ఉన్న జీవితాన్ని సమగ్రంగా ఆరోగ్యంగా జీవించడం చాలా ఇంపార్టెంట్. యూ డోంట్ హ్యావ్ టు కంపేర్. సరే అది వదిలేద్దాం, మనం ఫుడ్ ఇది పెట్టుకుందాం. మనకి అక్కడికి పోదాం ఒకసారి, రండి మీరు కూడా. కానీ ఇంత లాంగ్ వీడియో పెడతారు మీరు? అసలు నేను ఎడిటింగ్ చేయను. అవునా? అయ్యో భలేవారు. సో ఇది సిటీలో ఒక అవుట్ కాస్ట్ చేసినట్టు ఈ ప్లేస్ అదంతా చాలా బాగుంది కదా బేటా. అంటే స్పేస్ బాగుంది, గాలి వస్తుంది సిటీలో. అంటే మీ ఊరు వాతావరణం గుర్తొస్తుందండి. లైటింగ్ లేదని అనుకోద్దు, పర్వాలేదు. కొద్దిగా ఇది ఇట్లా ఓపెన్ గా చక్కగా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారా. సో ఒకప్పుడు ఈ దోశలన్నీ నేనే వేసేవాడిని అక్కడ బయట ఉండి. అక్కడ సర్వీసింగ్ కూడా నేనే చేసేవాడిని. ఇది ఎంత కాలం ఇది స్టార్ట్? ఇది ఒక 7 months అవుతుంది. అడ్రస్ కరెక్ట్ చెప్పండి ఎవరైనా రావాలనుకుంటే. ఇది ఏరిట్ హాస్పిటల్ పక్కన, ఎరిటి హాస్పిటల్ పక్కన, మనకి కేర్ హాస్పిటల్కి ఎరిటి హాస్పిటల్కి మధ్యలో ఉంది. ఎగ్జాక్ట్ గూగుల్లో బ్రాహ్మణ నైవేద్యం కొట్టగానే మీకు డైరెక్ట్ లొకేషన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు మా వారు బుక్స్ రాస్తారు, అప్పుడు మాకు క్యాటరింగ్ కావాలంటే మీ తరపున తయారు చేసి అట్లా కూడా ప్రొవైడ్ చేస్తారా? అలాంటి అవకాశం ఉందా? నేను ఉన్న పొజిషన్లో ఇప్పుడు ఏది నాకు రోజు డైలీ ఏదో ఆర్డర్స్ వస్తున్నాయమ్మా. నేను ఎవరికి ఒప్పుకోవట్లేదు. రీజన్ ఏంటంటే అమ్మా, ఆవేశంలో ఒప్పేసుకుని వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వక, నా బ్రాండ్ ఏదైతే నా బ్రాండ్ అని మా పేరు పోగొట్టుకుందామని లేదు. నాకు చక్కటి స్టాఫ్ మీ ద్వారా ఎవరైనా వస్తే, లేదా చూసేవాళ్ళు ఎవరైనా వస్తే ఆ స్టాఫ్ ద్వారా అవ్వచ్చేమో తప్ప నా వల్ల అయితే కాదు. ఇది నాకు ఆ క్లారిటీ ఉంది. ఈ రోజు జనాలు వస్తున్నారు, ఈ రోజు ఏదో తింటున్నారని ఏదో నేను వచ్చేసేసి నేను ఒక 10 stores ఓపెన్ చేసేద్దాం, లేదంటే ఓపేసుకుందాం అన్ని అని అనుకుంటే ఈ రోజుకి నేను ఈ పాటికి ఎప్పుడో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాను. బట్ నేను అసలు ఆవేశపడను. నాకు మంచి స్టాఫ్ వచ్చేదాకా ఆగుతాను. అసలు నాకు చేయను, అస్సలు చేయను. 100% ఈ రోజు ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా నా ఫోన్ అవుతుంటే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాను. ఆర్డర్స్ ఒప్పుకోను. అది నా పేరు చెడగొట్టుకోనమ్మా. అంటే ఈ సంయమనం చాలా ఇంపార్టెంట్ రా టైసన్. చాలా మందిలో ఉండేది టెంప్టేషన్, అంటే ఎక్సైట్మెంట్. మీకు ఇంకా చిన్న అది అనకూడదండి, చాలా తప్పు, అది చాలా తప్పు మాట. కానీ బట్ సందర్భం చెప్తాను. ఎవరైనా హోటల్ ఎత్తేస్తానండి, ఆ హోటల్ ఫస్ట్ పర్సన్ నా దగ్గరికి వస్తున్నాడు. హైదరాబాద్లో ఎవరైనా ఈ రోజు హోటల్ ఎత్తేసాడు సమ్ రీజన్ వల్ల, ఫస్ట్ నా దగ్గరికి వచ్చేస్తున్నారు. వచ్చేసేసి శర్మ గారు ఏమనుకోవద్దు, మీతో చిన్న మాట్లాడు, నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ లేదు నా అర్జెంట్గా మాట్లాడు, ఏదో మాట్లాడతారేమో నేను అనుకుంటే మా హోటల్ ఎత్తేసామండి ఈరోజు. మీ బ్రాహ్మణ నైవేద్యం బోర్డు పెట్టుకుని మీరు నడిపించేసుకుని ప్రాఫిట్ మన ఇద్దరం షేర్ చేసుకుని ఇప్పుడు వచ్చి ఏమో నా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి, నా దగ్గర స్టాఫ్ ఉందండి, నేను ఇదేంటంటే లేదు మీరు నడిపించేసి అంటున్నారు. ఇంత అంటే వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నారు, నేను అంత అడ్వాన్స్ నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నాకు అక్కడ వాళ్ళు ఏ చెడ్డ పేరు చేసినా, వాళ్ళు ఏం చేసినా నాకే వస్తుందండి. వాళ్ళు ఎందుకు ఎత్తేసారు అనేది వాళ్ళ మనస్సాక్షి తెలుసు. ఫుడ్ ఎందుకు లాస్ అవుతారండి, ఏ ఇండస్ట్రీలో ఎందుకు లాస్ అవుతారు? వాళ్ళు ఎక్కడో పొరపాటు చేశారు కనుక వాళ్ళు లాస్ అవుతున్నారు. రేపొద్దున్న నేను లాస్ అయినా
100% ఆ లాస్కి కారణం నేనేదో తప్పు చేస్తేనే. అది నాకు తెలిసిపోతుంది. నేను లాస్ అయ్యానంటే 2 రీజన్స్ ఉంటాయి. జనాలు నన్ను తిరస్కరించడం, లేదా ఇక్కడ పొలిటికల్గా ఏదైనా ప్రాబ్లం రావడం. అంతే. మోస్ట్లీ 99% మనం తిరస్కరించే స్థితిలోనే అందరూ వెళ్ళిపోతున్నారు ఫుడ్ నచ్చక. ఏమన్నా అందరికీ ఆకలేస్తుందండి తెల్లారితే, ఇంట్లో అందరి భార్యలో వండుతున్నారు, కానీ మనం బయటికి వెళ్ళి తింటున్నాం అంటే సంథింగ్ ఫుడ్ అవసరం మనకి, ఇంకా ఫుడ్ అవసరం. ఎందుకు ఎత్తేస్తారు ఏ హోటల్ అయినా? అవును. సో మనం మంచి ఫుడ్ ఇస్తే మనం ఎత్తాల్సిన అవసరం లేదు. బాగుంది. వాళ్ళే మనల్ని ఎత్తుతారు. పైన చందమామ చూడు బేట, అదో అక్కడక్కడ. ఈ భూమి మీద జరిగే అన్ని దరిద్రాలకు ఆయనే సాక్ష్యం, మహానుభావుడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఆసక్తి ఉండి శ్రద్ధ ఉన్న వాళ్ళు చెప్పాడు కదా, అవసరం ఉంటే నాకు ఒకటి చాలా బాగా నచ్చిందమ్మా. మీరు ఫస్ట్ మీరు మాట్లాడారు నాతోటి. ఏమనుకోనంటే మీకు క్షమించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మిమ్మల్ని నేను గుర్తుపట్టలే ఫస్ట్ ఫోన్ మాట్లాడినప్పుడు. సో అదేంటంటే మీరు మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో నాకు బాగా. దిలీప్ గారే ఈవిడ ఏమన్నారంటే అండి, నాకు ఫోన్ చేయగానే మా దగ్గర మా ఊళ్ళో చాలామంది ఉన్నారండి, వారిని మీ దగ్గర పని ఏదైనా పెట్టించగలరా? వాళ్ళ కోసమే నేను మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను, వాళ్ళ కోసం మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. వీడియో కోసం అవన్నీ సెకండరీ అండి, ఫస్ట్ వాళ్ళందరికీ జాబ్ పెట్టిద్దామనే ఉద్దేశంతో మీ దగ్గరికి వద్దామని అన్నాను. అంటే ఒక 10 మందికి ఉపాధి కల్పిద్దాం అనేటువంటి మైండ్ సెట్ ఎంతమందికి ఉంటుందండి? మనం అంటారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాడు ఎవరో అన్నం పెడతాడండి, ఈరోజు అన్నం పెడతాను, ఈరోజు మాత్రమే పొగుడతారండి, లేదంటే ఈరోజు బాగుందని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఒక మనిషికి ఉద్యోగం కానీ ఇస్తే అండి, వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళు తలుచుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ ఆ రుణం ఏదైతే ఉందో అది జీవితకాలం మనల్ని కాపాడుతుంది. మనకు తెలియదు ఆ విషయం. వాళ్ళు మనం పొగడాల్సిన అవసరం లేదండి, నువ్వు నన్ను జాబ్లో పెట్టించావని పదే మనం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఉంటుంది చూడండి, ఆ ఇంపాక్ట్ మన లైఫ్ మీద పడుతుంది. సో అది ఆ గొప్ప విషయం నేను ఆవిడ దగ్గర గమనించాను. సో అది దాని మాత్రం హ్యాట్స్ ఆఫ్ అమ్మ. మీరు ఈ వీడియో తీసారా లేదంటే ఇంకోటే కాదు కానండి, మీ వల్ల ఎవరైనా నాకు ఒక 2-3 సరే ది బెస్ట్ వస్తే అదే అంతకు మించి మీరు నాకు చేసిన ఇంకో హెల్ప్ ఉంటుంది. ఇది నేను ఇంకొంతకాలం నడపగలను, ఎక్కువ కాలం నడపననే విషయం నాకు తెలుసు, కొంతకాలం నడపగలనని నాకు తెలుసు. అలాగే సో కాలం కొన్ని విషయాలు నిర్ణయిస్తుందిలేండి, చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ వీలైతే కలుసుకుందాం తప్పకుండా. ధన్యవాదాలు. అలాగే.